రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయడం వల్ల 800 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల సౌకర్యార్థం దృష్ట్యా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ షాపులను భవిష్యత్తులో మినీ షాపింగ్ మాల్గా మార్పు చేయనున్నట్లు తెలిపారు. కంపెనీల ద్వారా సరుకులు హోల్సేల్ ధరలు కొనుగోలు చేసి ప్రజలకు సరసమైన ధరలకు అందించవలసినట్లు తెలిపారు. ఇక అధికారులకు అదనపు ఆదాయం కల్పించడం జరుగుతోందని అన్నారు. రేషన్ షాపులను క్రమబద్ధీకరించడం జరుగుతోందని, ఇక లబ్ధిదారులకు కొత్త కార్డులు, జారీ మార్పులు చేర్పులకు అవకాశం కల్పించడం జరిగిందని, సచివాలయాల ద్వారా ఈ సేవలు పొందవచ్చునని తెలిపారు. త్వరలోనే లబ్ధిదారులకు ఇక స్మార్ట్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుందని, పారదర్శక లావాదేవీల కొరకు డిజిటల్ పేమెంట్ విధానం కూడా అమలు చేయడం జరుగుతోందని అన్నారు. కొనసాగించడం వల్ల అయితే ప్రభుత్వానికి అయితే సుమారు 800 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం వస్తున్నప్పటికీ ప్రజలకి మేలైనటువంటి సదుపాయాలు జరుగుతాయనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆధ్వర్యంలో మళ్ళీ పూర్వస్థితిని కొనసాగించే విధంగా కార్యక్రమాలు తీసుకోవటం. ఇది ఒకటే కాదు, ఏవైతే పాత వేళలు ఉన్నాయో అవి ఆ నిర్వహణ ఎవరైతే గతంలో చేసేవారో వారికే మళ్ళీ అప్పగించేవి, వాళ్ళకు కూడా ఉపాధి కలిగే విధంగా వాళ్ళ కడుపు కొట్టకుండా వాళ్ళకు కూడా మేలు జరిగే కార్యక్రమంతో చేశారు. ఇప్పుడు ఏదైతే రేషన్ దుకాణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రేషనలైజ్ చేయాలని, వాళ్ళకు కూడా ఆదాయ మార్గాలు పెంచాలని, దాని ద్వారా ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు జరగాలనేటువంటి ఆలోచనతోనే ఒక మినీ మాల్స్ కింద ప్రతి రేషన్ డిపోను కూడా మార్చాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ప్రొడక్షన్ లెవెల్లోనే, ఫ్యాక్టరీ లెవెల్లోనే మాట్లాడి హోల్సేల్ రేట్ల మీద సరుకులు వచ్చే విధంగా